2 సంవత్సరాల క్రితం నుంచి బాబుకి 15 ఇయర్స్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ 13 ఇయర్స్ నుంచి వాడికి లంగ్ క్యాన్సర్ అని తేలింది అనమాట. అయితే మేము ఎక్కడికి వెళ్ళకుండా హోమీ బాబా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నామండి. సంవత్సరం అంతా బాగానే ఉంది ట్రీట్మెంట్. దానికి ఫస్ట్ కీమో ఇవ్వడం, రేడియేషన్, సర్జరీ, తర్వాత మళ్ళీ రేడియేషన్ అన్నీ అయ్యాయండి. అసలు చెప్పాలంటే అన్ని ట్రీట్మెంట్ ఆఫ్టర్ 3 months ఇంటికి వచ్చేసాను. ఇంకా ఫుల్గా తగ్గిపోయింది. మంచిగా కొరడు కూడా చాలా తేడా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత మాకు ఆగస్టులో బాబు గారికి ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వచ్చింది తీస్తే మాస్క్ పెరుగుతుందని వచ్చింది. ఎప్పుడైతే తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మేమేం చేయలేము. ఒకసారి టెస్ట్ స్కాన్ చేయించుకున్నారు. చేయించిన తర్వాత సెప్టెంబర్లో మాకు తెలిసిందండి. అప్పటి నుంచి మాకు చాలా నరకం. ఇంకా బాబు విషయంలో పెరగని ఊళ్ళు లేవండి. మేము ఆయుర్వేదిక్ వెళ్ళాము. అట్ ది సేమ్ టైం మహాత్మాగా కీమో టాబ్లెట్స్ వాడేవారు. ఇంకేం చేయలేదు. సర్జరీ డాక్టర్ కలిస్తే అమ్మ మా చేతిలో ఏమేమి చేస్తే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంది, ఏం చేయలేము, మీరు ఏమైనా ప్రయత్నం చేసుకుంటే చేయండి అంటే అప్పుడు వెల్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ క్యూర్స్ అనే ప్రొడక్ట్ అది నేను వాడేనండి. బాబు విషయంలో నా బాబు విషయం బ్రతకాలి, నా బాబు బ్రతకాలి, వాడి కోసం ఏదైనా చేయాలని ప్రతి క్షణం పరిగెత్తించానండి. అలాంటి సమయంలో డిసెంబర్ మాసంలో మేమైతే 1,00,000 ఎక్కువ అయిందండి. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం. నవంబర్ నెలలో వెళ్ళి వచ్చిన తర్వాత మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసాం. 16 రోజులు బాగానే వాడాడు. పూటకి కాస్ట్ అనమాట వేయడం అంటే. దాన్ని వేయడం కూడా చాలా కష్టం. అయినప్పటికీ మా బాబు చాలా విల్పవర్ నుండి వేసేవాడు. అయితే వేసిన తర్వాత 15 రోజుల తర్వాత బాబు గట్టి కడుపు అంతా ఉబ్బరం అయిపోయి దేనికి అది చాలా డేంజర్ పొజిషన్కి వచ్చాడు. అప్పుడు అల్ట్రాసౌండ్ చేయించమని మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే అన్నారు, అంత మీకు మందులు మారుస్తామండి, మీరు ఎలాగైనా సరే మళ్ళీ తీసుకోండి అంటప్పటికి మేము బాబుని అల్ట్రాసౌండ్ చేయిస్తే బాబు పొజిషన్ ఎలా అయిపోయిందంటే చెప్పలేమండి. ఎక్కడికి వెళ్ళినా బాబు గ్యారంటీ లేదన్నారు. మళ్ళీ హోమీ బాబా చేసుకుంటూ వెళ్ళిపోయి ప్యాలియేటివ్ కేర్కి వెళ్ళి 15 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. ఆ ఉన్న 15 రోజులు మా బాబు అసలు ఎప్పుడు వీల్ చైర్ ఎక్కలేదండి. అలాంటి వాడు అమ్మా నన్ను వీల్ చైర్ మీద తీసుకెళ్ళమనేవాడు. అంటే ఎంత వాళ్ళకి బాగాలేకపోతే కదా అంటున్నాడని కనీసం 15 రోజులు నిద్ర లేదండి, తిండి లేదు. బాబు 15 రోజులు రేడియేషన్ అవుతుందో పక్క ప్యాలియేటివ్ కేర్ టాబ్లెట్స్ పర్ డే 10 to 11 టాబ్లెట్స్ అని మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు వేయడమేనండి. అయినప్పటికీ తన బాడీ పెయిన్స్ కానీ ఏమి చేంజ్ అవ్వట్లేదు. ఏదో అకస్మాత్ అప్పుడప్పుడు పెయిన్ అంతే, మళ్ళీ రిపీట్ అయ్యేది. అలాంటి పొజిషన్లో నేను 15 రోజులు 7వ రోజు లేదు ఎవరితో మాట్లాడినా గుండెలంతా బాగానే ఉండేది. మా పిల్లలు ఈ రోజు ఉన్నారు, ఇప్పుడు ఉంటాడని టెన్షన్. అలాంటి సమయంలో నాకు దేవుళ్ళగా ఒక మేడం గారు, మీరు ఆడకండి బాబు బాగుంటాడని నాకు ఎంతగానో వాదార్చి ఒక డాక్టర్ గారు ప్రవీణ్ సార్ నంబర్ ఇచ్చారండి. బాబు బాగుంటాడు, వర్షకి ఏమవుతుంది అని ధైర్యపరిచేది. తను ఆ ధైర్యంతో నాకు ఏంటంటే నా బాబు బ్రతకాలి, నేను ఏదైనా వాడేస్తాను, నా బాబు బ్రతకాలి, వేరే ఆలోచన లేదు కదా, మందు తగ్గుతుంది అవన్నీ ఎంక్వైరీ చేయడం కూడా మానేస్తాను. ఎందుకంటే ఏదైనా మన మంచిగా అని చెప్పి వాడడం స్టార్ట్ చేస్తామండి. ప్రవీణ్ సార్ గారికి వెళ్ళాము. మేము వెళ్ళిన కొన్ని రోజులకే మీరు స్ట్రిక్ట్గా వాడాలండి అని చెప్పారు. దాంతోపాటు డైట్ ఫాలో అవ్వాలని. ఆయన నేనైతే ఇలాగే చెప్తాను, ఏదైనా వాడదామని స్టార్ట్ చేస్తామండి. నిజంగా January 2 స్టార్ట్ చేశాను. January 11, 12, 15 days లోపు మనకి మంచి రిజల్ట్ వచ్చింది. బాబు పెయిన్స్ అని తగ్గిపోయింది. ఈవెన్ ఒక్క పెయిన్ కిల్లర్ కూడా ఇప్పుడు వేయట్లేదండి. బాబు ఈరోజు స్కూల్కి వెళ్ళి మార్నింగ్ 9కి వెళ్తే 6 o'clock వరకు ఉండిపోతున్నాడు. అంత చక్కని ఇమ్యూనిటీ పవర్ వచ్చిందండి, ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ ఏమో బాబు ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నాడండి. లేకపోతే ఈసారి మీటింగ్ అయితే కంపల్సరీ బాబుని చూపించాలని ఆశపడుతున్నాను నేను. నిజంగా ఈ ప్రోడక్ట్లో సత్తా ఉందండి. బీఫోర్ దొరకడం నా అదృష్టం. నిజంగా ఈ మెడిసిన్ దొరకని ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మెడిసిన్ దొరికాక మా కుటుంబంలో ఎంతో మెరాకిల్ జరిగింది. నిజంగా బాబు కండిషన్ ఆలోచించేవారు, వీడు ఉంటాడా ఉండడా అని. కానీ వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఆన్సర్ ఇచ్చాను మా బాబుకి. ట్రీట్మెంట్ ఓన్లీ దిస్ మెడిసిన్.
మా జీవితంలో చాలా అద్భుతం చేసిందండి. ఇలాంటి ఔషధాల మొక్క వచ్చిన ప్రోడక్ట్ దొరకడం అంటే చాలా అదృష్టం అండి. ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ మాకు దొరికిందండి. ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ మూడు సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ మా దగ్గర రావడానికి ఎంతో టైం పట్టింది. ఎంతో కష్టం అనిపిస్తే కానీ రాలేదండి ఈ యొక్క మెడిసిన్ వచ్చే దగ్గరికి. చాలా థ్యాంక్స్ అండి.